శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఈ ఈ సెంటెన్స్ చదివి దాదాపు 6 నెలలు అవుతుంది. అసలు 6 నెలలు ఫాస్ట్గా అయిపోయినాయి. అసలు ఇంకా నీకు చూస్తూనే 50 ఎపిసోడ్స్ అయిపోయినాయి మావి. అసలు అదే ఈ ఎపిసోడ్లో మేము అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, కొద్దిగా ఒకసారి జ్ఞాపకాలను ఎవరు వేసుకొని అసలు హౌ ఫార్ వేవ్ కమ్ అని చూద్దాం అనుకుంటున్నాము. అండ్ అసలు మేము అచీవ్ చేసింది కానీ, తర్వాత మేము ఏం చేసుకుంటున్నామో కానీ, మా 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 ఇంకా మేము తర్వాత అచీవ్ చేయదలుచుకున్న దానికి మీరు ఎట్లా హెల్ప్ చేయగలరు, దాని గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ. సో రాజు, అసలు చెప్పు, నీకు ఫస్ట్ టైం అసలు ఈ జెనసిస్ ఆఫ్ దిస్ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? నీకు అంటే నీకు ఎప్పుడైనా గుర్తుందా? అసలు నీకు ఎప్పుడైనా ఐడియా ఉండేనా ఇది స్టార్ట్ చేద్దామని బిఫోర్ ఐ పింగ్డ్ యూ అసలు? రాహుల్, ముందుగా మన లిసనర్స్ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. అదేంటంటే, ఇక్కడ నేను ఒక చిన్న ఇర్రెలవెంట్ కోట్ వాడబోతున్నాను. సో దయచేసి అది మీకు సింక్ అయినట్టు అనిపించకపోతే క్షమించండి. సో ప్రస్థానం మూవీలో అనుకుంటా సాయి కుమార్ తనకున్న గంభీరత్వమైన వాయిస్ తోటి ఒక డైలాగ్ చెప్తాడు. ఒకసారి పురాణాలు దాటి బయటకు వస్తే అవసరాల కోసం అబ్బా, డెలివరీ సరిగ్గా రాలేదు, మళ్ళీ చెప్తా. సరే, ఒకసారి పురాణాలు దాటి బయటకు వచ్చి చూసే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అని చెప్తాడు సాయి కుమార్. సో నాకు తెలిసి ఇప్పుడు మన పాడ్కాస్ట్కి ఈ ట్యాగ్ ఎగ్జాక్ట్ సెట్ అవుతుందా కాదో నాకు తెలియదు, కానీ ఒకటేదో చెప్పగలను. పాడ్కాస్ట్ నేను అంతకుముందు అయితే ఎక్కువగా, అంటే నువ్వు నాకు పాడ్కాస్ట్ ఐడియా గురించి చెప్పినప్పుడు నేను పాడ్కాస్ట్ విన్న సందర్భాలు చాలా తక్కువ. అంటే అప్పుడప్పుడే స్లోగా కొంచెం పాడ్కాస్ట్ కల్చర్ రైజ్లో ఉంది. అంటే అబ్రాడ్లో అంతా కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి అది తెలిసిన విషయమే. బట్ మన ఇండియాలో అయితే ఇంకా అది అంత క్యాచప్ కాలేదు జనాలు. సో స్లోగా అప్పుడే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నాకు రికమెండ్ చేసావో, నేను కూడా కొంచెం టైం పట్టింది నాకు వామప్ కావడానికి. ఫస్ట్లో కొన్ని లింక్స్ అవి కొంచెం విని స్కిప్ చేసేవాడిని. తర్వాత అంటే ఇంత టైం వచ్చా, ఎందుకంటే పాడ్కాస్ట్ వినడానికి నాకు తెలిసి మనుషులు అంటే జనరల్గా అట్లీస్ట్ కొత్తగా వినే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంటిమిడేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అమ్మో, ఇన్ని నిమిషాలు మన టైం ఎనర్జీ అంతా స్పెండ్ చేసి ఎక్కడరా వింటామని. కానీ స్లోగా వాట్ పీపుల్ విల్ రియలైజ్ ఈజ్, పాడ్కాస్ట్ అనేది మనం ఓన్లీ ఖాళీగా ఉన్నప్పుడే వినాలని ఏం లేదు. మనం సరదాగా బస్సులో పోతున్నప్పుడైనా, టిఫిన్ తింటున్నప్పుడైనా, లేదు చాయ్ దుకాణంలో చేసే కిరికిర్లు అవి ఏం చేసినా సరే, సరదాగా చెవిలో ఒక ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు, హ్యాపీగా ఏ పని చేసుకుంటున్నా హ్యాపీగా అసలు స్ట్రెస్ లేకుండా విని ఒక చక్కటి అనుభూతిని పొందొచ్చు అని నేను స్లోగా అది రియలైజ్ అయ్యాను. సో ఐ థింక్ పాడ్కాస్ట్ రెగ్యులర్గా వినే వాళ్ళు దీనికి బాగా రిలేట్ అవుతారు. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు రాహుల్, ఎందుకంటే నువ్వు ఇందాకే అన్న 50 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయని నాకైతే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. సో ఈ పాడ్కాస్ట్ సంబంధించి ఇంకా పెద్దగా మైల్ స్టోన్ అది ఇది అని నాకు పెద్ద పదాలు వాడడం ఏమి ఇష్టం లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్రెడిట్ మస్ట్ గో టు యూ రాహుల్. ఎందుకంటే అట్లీస్ట్ నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది కొంచెం సెల్ఫ్ డబ్బా, సో ముందే నేను కాషన్ మార్క్ పెడుతున్నా, సో తిట్టుకోకుండా నన్ను. మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది చెప్పారు, అరే నీ వాయిస్ భలే ఉంటుందిరా, ఎందుకు నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు, పాటలు బాగా పాడతావు, ఇలా చాలా చెప్పేవారు అనమాట. కానీ ఎప్పుడు కూడా నేను అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో తప్ప బయట ప్రపంచానికి ఆ సైడ్ ఆఫ్ టాలెంట్ని నేను ఎప్పుడు చూపించలేదు కూడా. సో నీ ద్వారా అట్లీస్ట్ నాలో ఉన్న నిద్రపోతున్న టాలెంట్ని కొంచెం అలా జనాలకి కొంచెం పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ క్రికెట్ అనగానే తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేను లిటరల్గా క్రికెట్ పిచ్చి ఉన్న ఫ్యామిలీలోనే పెరిగాను. సో ఆటోమేటిక్గా ఇంకా క్రికెట్ అంటే ఇది మనకి లిటరల్లీ ఇంక అందులో అసలు నో క్వశ్చన్ మార్క్స్ అనమాట. అబ్బా, నువ్వు పొగడుతో నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు రాజు అసలు. కానీ అంటే నా జెనసిస్ ఇప్పుడు ఎట్లా, ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే, నేను 10 ఏళ్ళగా నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్గా క్రికెట్ ఫార్వర్డ్లు ఏవో కొన్ని చేసేవాళ్ళు. అప్పుడప్పుడు జెఫ్రీ బాయ్కాట్తో ఒకటి ఉండేది, ఒక ఆడియో ప్రోగ్రామ్, టోనీ గ్రేగ్తో ఉండేవి, ఇట్లాంటి ఎప్పుడో వినేవాడిని. కానీ అప్పుడు చిన్నప్పుడే నేను స్కూల్లో ఉన్న టైంలోనే మస్తు ఎంజాయ్ చేసేవాడిని. సో అట్లా పోతూ ఇంకా నేను యూఎస్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువ వినడం స్టార్ట్ అయింది నీకు ఈ పాడ్కాస్ట్ కల్చర్ కానీ ఇవన్నీ కానీ. ఓకే, అలా సాగుతోంది. ఇక నీకు ఇండియా వచ్చేసాను నేను. తర్వాత సడన్గా ఏదో మా ఫ్రెండ్ ఒకడు, నేను ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్కి ఒక ఫ్రెండ్కి మాత్రం క్రెడిట్ ఇవ్వాలి, సౌమిత్.
తను అన్నాడు అనమాట, అరే ఒకసారి జూలైలో మన లాక్డౌన్లో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, అరే ఏదో ఒకటి చేయొచ్చు కదరా నువ్వు కూడా ఇట్లా, మ్, ఏమన్నా ఇట్లా ఇన్ని పాడ్కాస్ట్లు ఉన్నాయి, నువ్వే స్టార్ట్ చేయొచ్చు కదా ఒకటి అన్నాడు. అప్పుడు ఇమీడియట్గా నేను అనుకున్నా, నాకు ముందు ఉన్నా కానీ ఆశ ఉండేది ఇట్లా ఏమైనా స్టార్ట్ చేయాలి, ఇట్లాంటి కొత్తవి చేయాలి, ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయాలి, ఒక మంచి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని ఉన్నా కానీ ఎప్పుడు నేను ముందు స్టెప్ తీసుకోలే. అలా తీసుకునేటట్టు మా ఫ్రెండ్ ఎంకరేజ్మెంట్, ఆ ఒక్క ఆ స్మాల్ కాన్వర్జేషన్ నిజంగా నేను ఓకే చలో లెట్స్ చేయొచ్చు మనము, చేయాలి అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత ఒక వేరే ఇంకా ఇక్కడ వేరే వాళ్ళకి కూడా ఇంకోళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. అసలు నాగవాసిరెడ్డి గారు ఆయన హరివిల్లు పాడ్కాస్ట్ చేస్తాడు. ఆయన ఆల్రెడీ ముందు ఎపిసోడ్ కూడా ఆయనకు మా 50th ఎపిసోడ్ డెడికేట్ చేసాం ఆయనకి. సో ఆయన ఒక ఎపిసోడ్ చేశాడు, తెలుగు కన్జ్యూమ్, ఎంతమందికి తెలుగుని కన్జ్యూమ్ చేస్తారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు చదువుకునేది అందరు ఇంగ్లీష్ మీడియం అయినా కానీ నీకు ఎంతమంది నీవు వాళ్ళు ఫోన్లలో కానీ వాళ్ళు చూసే న్యూస్ కానీ ఏదైనా కానీ తెలుగు ఎక్కువ వాడతారా, ఇంగ్లీష్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతారా అనేది చూస్తే నీకు 92% నీకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగే వాడతారు నీకు ఫర్ దేర్ ఆపరేషన్స్ అని తెలిసింది. సో బేసిక్గా అదే, అప్పటి వరకు నేను సిటీలో పుట్టి పెరిగే కాబట్టి నేను అంతా ఏమనుకునేవాడిని, ఓకే ఇంగ్లీష్ ఈజ్ ద ఫ్యూచర్, ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్, ఇదే అనుకునేవాడిని. సో ఎప్పుడైతే తను ఆ నాగవాసిరెడ్డి గారు హెర్విల్ పాడ్కాస్ట్లో ఆ ఎపిసోడ్ ఎప్పుడైతే చేశాడో తెలుగు గురించి, సో దట్స్ వన్ ఇమీడియట్గా నేను అది విన్న 5 minutesలో నేను రాజుకు మెసేజ్ చేశాను, రాజు నాకు ఇట్లా ఐడియా ఉంది అని. అసలు రాజు నాది పరిచయం ఏంది అని మాట్లాడుకుంటే అసలు పోయినాడు నాకు రాజుకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటాడు, తన పెళ్ళి ఉండే అనమాట. తన పెళ్ళిలో అక్కడ నేను కలిశాను, జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము, ఇట్లా హాయ్ హాయ్ హలో చెప్పుకున్నాము. ఇట్లా అదే రాజు నువ్వు క్రికెట్ బస్లో పనిచేస్తావు కదా అది ఇది, నేను క్రికెట్కి బాగా పెద్ద ఫ్యాన్ అంటే అవును అవును అని చెప్పి అట్లా అంతే ఉన్న పరిచయము. జస్ట్ బికాజ్ అంటే ఏదో స్టార్ట్ చేయొచ్చు మనకి, ఇట్లాంటి నాతో పాటు క్రికెట్ పిచ్చోడు దొరకాలి, అది ఆ పిచ్చోడు ఈ రాజు ఎందుకు కావద్దు అని చెప్పి నేను మెసేజ్ చేసి మేము ఇంకా ఫార్మల్గా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. అప్పుడు ఏమనిపించింది రాజు, అసలు నువ్వు అంటే ఇది హిట్ అవుతుంది అనుకున్నావా, అసలు ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నావా, అసలు అబ్బా ఇది ఎందుకు డిస్టర్బెన్స్ అనిపించింది నీకు అసలు? ఫస్ట్ రాహుల్ ఈ ఐడియా పిచ్ చేసినప్పుడు నాకు చాలా అన్సర్టెనిటీ ఉండే, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రిక్బజ్లో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు ఏదన్నా ఒక అంటే వర్క్ రిలేటెడ్గా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి నేను చాలా ఆలోచించాను ఫస్ట్ థింగ్. కానీ తర్వాత నేను మా ఆఫీస్లో రిలేటెడ్ పీపుల్ తోటి మాట్లాడిన తర్వాత నాకు గో హెడ్ వచ్చింది. సో గో హెడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే. స్టార్టింగ్లో నాకు పాడ్కాస్ట్ సీన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఐడియా లేదు కాబట్టి మరీ అంత ఇన్ఫీరియారిటీ ఏం లేదు, అంటే మన పాడ్కాస్ట్ హిట్ అవుతుందా, ఎక్కువ మంది వింటారా లేదని అయితే తెలియదు. బట్ ఒకటైతే నాకు ఎక్సైట్మెంట్గా అనిపించింది ఏంటంటే ఓకే అట్లీస్ట్ నాకు క్రికెట్ అంటే బాగా పిచ్చి. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు ఏమనిపించదు అంటే చాలాసార్లు నేను క్రికెట్ని బాగా చూసి అబ్జర్వ్ చేసి అది నా ప్రొఫెషన్గా మార్చుకున్న తర్వాత కూడా చాలాసార్లు కొన్ని విషయాలు ప్రెడిక్ట్ చేయడంలో కానీ ఏదన్నా చెప్పినప్పుడు నాకు అనిపించింది అంటే నేను పర్సనల్ సోషల్ మీడియా అది కూడా అంత ఎక్కువ యాక్టివ్ ఉన్నాను అనమాట. సో అంటే చాలామంది సోషల్ మీడియాలో ప్రెడిక్షన్స్ చేయడం అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్లేయర్ గురించి కామెంట్స్ అవి కొన్ని ట్వీట్లు కానీ కొన్ని ఏదైనా పోస్టులు కానీ ఫుల్ ఫేమస్ అయిపోతూ ఉంటాయి. నాకు అనిపించింది అరే ఈ థాట్ నాకు ఎప్పుడో వచ్చిందిరా, వీడికంటే 1 month ముందు వచ్చింది, నేను అసలు అది ట్విట్టర్లో పెట్టలేదు వీడు పెట్టాడు అంతే డిఫరెన్స్ అని అనిపించింది. అంటే అట్లా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నాకు కొన్ని స్ట్రైక్ అయినాయి అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది ఓకే అట్లీస్ట్ మనకు ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉంటే ఖచ్చితంగా అందులో మనం జనాలకి కొంచెం వినసొంపుగా మనం చెప్పే కంటెంట్ ఉంటే ఖచ్చితంగా విత్ టైం అది ఇంప్రూవ్ అవుతుందని నాకు కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది స్లోగా. అయితే అట్లా సో అదేలే ఇప్పుడు నేను అప్పుడు మనం ఫస్ట్ ఎపిసోడ్ మనం గుర్తు తెచ్చుకుంటే అసలు అప్పుడు మనం ధోని రిటైర్మెంట్ అప్పుడే అయింది. మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ధోని రిటైర్ అయ్యాడు, ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది, కరెక్ట్ టైం ఇదే అనుకున్నాం అప్పుడు. సో అంటే ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు నాకు గుర్తు అసలు నువ్వు అప్పుడున్న నేను మొన్న మళ్ళీ వెనక్కి తిరిగి విన్నా కూడా, నేను ఫస్ట్ ఎపిసోడ్ వింటే అసలు మనం చాలా అమెచరిష్గా అనిపించింది బాగా ఇప్పుడు కంపేర్ చేస్తే. అసలు అప్పుడు ఇంకా నాకు ఎడిటింగ్ చేయడం కూడా మనకి ఇంకా సరిగ్గా రాదనమాట, ఆడియో రికార్డ్ చేసింది అసలు. సో అక్కడి నుంచి అంటే జర్నీ యాక్చువల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిందని అనుకోవాలి. నీకు ఫస్ట్ ఎపిసోడ్ ఒక లెవెల్ వరకు వెళ్ళింది అనిపించింది, కానీ ఎక్కడ నీకు అనిపించింది రాజు అసలు ఓకే మనకు పట్టొచ్చింది, మనం ఒక లెవెల్కి వెళ్ళామని ఎక్కడైనా ఏదైనా మూమెంట్ అనిపించింది అని, ఏమైనా ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఏదైనా మూమెంట్ ఏదైనా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు?
అంటే ఆ, స్- నాకు ఎపిసోడ్ నెంబర్ గుర్తులేదు, కానీ ఆ, కొన్ని ఫీడ్బ్యాక్స్ అవి నువ్వు నాకు ఫార్వర్డ్ చేసావు. అంటే వాట్సాప్లో వచ్చింది అవ్వచ్చు, ఇన్స్టాలో అక్కడ ఇక్కడ కొన్ని ఫీడ్బ్యాక్స్ నువ్వు నాకు ఫార్వర్డ్ చేసావు. ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ చాలామంది గుర్తిస్తున్నారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఓకే, మనం చెప్పేది మరీ ఆ, ఆ, జనాలు ఇబ్బంది పడకుండా అట్లీస్ట్ ఒకరిద్దరైనా దాంట్లో అంటే మన ప్యాషన్ వెనుకున్న ఆ ఇంటెంట్ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నాకు అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఆ, ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి నువ్వు మెన్షన్ చేసింది ఇందాక ఏంటంటే నేను కూడా ఒకానొక టైంలో అసలు ఇంగ్లీష్ అంటే ఇంకా ఎంత పిచ్చి ఉండేదంటే లిటరల్గా ఫారెన్ వాళ్ళు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారు వాళ్ళకంటే ఇంకా పోష్గా మాట్లాడాలని ఇంగ్లీష్లో భయంకరమైన లిటరేచర్ దూకి స్విమ్ చేసేవాడిని నేను ఇంగ్లీష్ లిటరేచర్లో. ఇంకెంత అంటే మా ఫ్రెండ్స్ వాట్సాప్ మెసేజ్లో కూడా అరే నీ ఇంగ్లీష్ మెసేజ్ మాకు అర్థం కావట్లేదు అని ట్రోల్ కూడా చేసేవారు. అంటే అంత దారుణంగా ఇంగ్లీష్ పిచ్లో మునిగిపోయాను అనమాట నేను. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నేనున్న ప్రొఫెషన్, నేను కంప్లీట్లీ క్రిక్బజ్ ఇస్ అన్ ఇంగ్లీష్ ప్లాట్ఫామ్. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్ట్ కంటెంట్ చెప్తున్నా. సో దాంట్లో కంప్లీట్గా నాకు ఎప్పటికప్పుడు మనం రీఇనోవేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొత్త పదాలు వాడాలి, కామెంటరీ చేసినప్పుడు యూజర్స్ని అట్రాక్ట్ చేయాలి, ఇంకా చాలా. అంటే ఎప్పటికప్పుడు మా కామెంటరీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే నేను పర్సనల్గా ఐ లైక్ టు కీప్ యాడింగ్ ఎ లాట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ మై డిక్షనరీ. సో ఆ క్రమంలో నేను ఏంటంటే ఇంగ్లీషే ఇంకా ప్రపంచం అనుకుని బతికేసే రోజులు చాలా ఉండే అంతకుముందు. కానీ తర్వాత నాకు తెలుగు అనేది ఎప్పుడు అంటే లైక్ చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్లు బాగా చదవడం అండ్ అలాగే ఆ, సినిమా రిలేటెడ్ కంటెంట్ ఏదైనా ఎక్కడైనా ఉంటే అది తెలుగులో చదవడం బాగా అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. కాకపోతే మధ్యలో ఇంగ్లీష్ వచ్చి నా తెలుగు లిటరేచర్ పైన నాకు ఉండే ప్రేమని ఇంగ్లీష్ దొబ్బేసింది అనమాట. సో దొబ్బేసింది అంటే లిటరేచరు, సాహిత్యం ఇలాంటి మంచి పదాలు వాడి దొబ్బేసిందని వాడుతున్నారు ఏంటని లిజనర్స్ ఇబ్బంది పడి ఉంటారు. దయతో మన్నించండి, మా తెలుగు ఇలాగే ఉంటుంది కొంచెం. సో తర్వాత నాకు అంటే ఈ పాడ్కాస్ట్ చేస్తూ ఉండగా నన్ను అడిగితే ఏంటి ఈ పాడ్కాస్ట్ మొత్తంలో ఏదైనా ప్లీజింగ్ విషయం ఏంటి నీకు అని నన్ను పర్సనల్గా అడిగితే, నేనైతే నాకు తెలుగు మీద ఎంత నాకు ఇష్టం ఉండేదో అది మొత్తం మరలా నాకు తిరిగి వచ్చేసింది. అంటే ఇంకా ఎప్పటిగా తెలుగుని ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి మనం అనుకోవచ్చు. ఏంట్రా మదర్ టంగ్ తెలుగే కదా, ఎంత ఎంత ఎక్స్ట్రాలు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు ఇల్లు అని అనుకోవచ్చు. కానీ నిజంగా స్వచ్ఛంగా తెలుగులో ప్రతి పదాన్ని అక్షరంతో సహా తప్పు లేకుండా పలకడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంగ్లీష్లో ఆపకుండా 10 నిమిషాలన్నా స్పీచ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ నిజంగా మదర్ టంగ్ తెలుగు ఉన్న వాళ్ళు తప్పు లేకుండా ఒక నిమిషం మాట్లాడమనండి, ఎవరైనా ఉంటే నేను నించుని చప్పట్లు కొడతా. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్సెప్షన్స్, వాళ్ళందరూ లెజెండ్స్ వాళ్ళు. సో బాలసుబ్రహ్మణ్యం గారు, సినివేర సీతారామ శాస్త్రి గారు, అలాగే ఇంకా మన తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషని ఎప్పటికప్పుడు కాపాడే నాగవాసి రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఫుల్ స్టాప్లు, ఒక్కొక్క కామాలు, ఒక్కొక్క లెటర్లు ఎత్తుకొని ఇంకా అట్లా నేను కొంచెం కొంచెం నా తెలుగుని ఇంప్రూవ్ చేసుకుని మన లిసనర్స్కి ఏదో వీళ్ళేదో ఫుల్ అంతా ఒకడు వచ్చి ఫారెన్ పోయాడు, ఒకడెక్కడో క్రిక్బజ్లో అరు చేస్తాడు, ఇంకా అంత ఫుల్ పాష్గా ఉంటుందేమో, తెలుగు కూడా అంత మిక్స్ కొడతారేమో అని ఆ ఫీలింగ్ రాకూడదని చెప్పి నేను చాలా కష్టపడి తెలుగుని తెలుగులాగే మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేశాను, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో పర్సనల్గా అయితే నాకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్ అయితే అది రాహుల్. సో నీకేంటి? అసలు నాకు కూడా అంటే నాకు పార్ట్లీ అదే రీజన్ రాజు. అసలు ఎప్పుడైతే జనాలు గుర్తించి అంటే ఓకే క్రికెటింగ్ నాలెడ్జ్ గురించి చాలామంది ప్రశంసలు కురిపించారు, అదంతా బాగానే ఉండే. కానీ ఎప్పుడైతే మనకి ఇలాంటి ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వచ్చిందో మీరు మాట్లాడేది బాగా మంచిగా ఈ వాడుక భాషలాగా ఉంది, ప్లస్ మళ్ళీ మీరు ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడట్లేదు, మంచిగా అసలు మన ఇంట్లో మాట్లాడుతున్నట్టే ఉంది, ఏదో చాయ్ దుకాణం దగ్గర మాట్లాడుతున్నట్టే ఉంది, మీరు మరీ స్టేజ్డ్గా అనిపించట్లేదు. అదేంటి నీకు తెలుగు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీలో అసలుకే అనిపించట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది చాలా పెద్ద అంటే చాలా పెద్దగా ఇది అనిపించింది నాకు. అంటే అబ్బా అయితే మనం చేస్తోంది, మనం చేద్దాం అనుకుంటోంది కొంతవరకు మనం అచీవ్ చేస్తున్నాము అనుకున్నాం. బేసికల్లీ అదే బేసిక్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద గోల్స్ ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు నీకు న్యూస్ చదువుతాము, నీకు టీవీ నైన్లో న్యూస్ వస్తుంది, కానీ అయినా కానీ సపరేట్గా న్యూస్ నీకు మంచిగా ఒక రకంగా కన్వే చేసే పాడ్కాస్ట్లు కానీ అవి కానీ చాలా ఉన్నాయి, అవి వింటారు. అలానే క్రికెట్ కామెంటరీ నీకు మామూలుగా నీకు స్టార్ స్పోర్ట్స్ సోనీ లివ్లో నీకు ఉంది, తెలుగు కామెంటరీ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు.
బట్ అవన్నీ ఎందుకో నీకు ఫార్మల్ స్పేస్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఇట్లా ఇన్ఫార్మల్గా ఉంటూ మళ్ళీ నీకు నీకు మంచి నీకు 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 వాడుక భాష వాడుకుంటూ మళ్ళీ నీకు నీకు చెప్పాల్సింది కరెక్ట్గా అందేటట్టు మనం చేస్తున్న ప్రయత్నం ఇట్ ఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్ అంటే దట్ ఈస్ వెన్ వీ ఫెల్ట్ ఓకే వీ హ్యావ్ అచీవ్డ్ సమ్ కైండ్ ఆఫ్ సక్సెస్ అండ్ వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ మేకింగ్ సెన్స్ అని అప్పుడు అనిపించింది రాజు. సో అది అంటే ముఖ్యంగా మా ఫ్రెండ్ ఒకడు తను శ్రీకాకుళంలో పుట్టి పెరిగాడు అనమాట. తను నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, అరే మీరు చేస్తున్న సూపర్ ఉందిరా, అసలు చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు ఇట్లాంటిది ఉంటే ఎంత బాగుండో అనిపించింది, అప్పట్లో అర్థమయ్యేది కాదు, మేము క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత నీకు ఫోర్త్ ఎంపైర్ టీవీ షో అని ఒకటి వచ్చేది, దానిలో చూస్తూ ఉండేవాళ్ళము, కానీ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తూ ఉండేవాళ్ళు, మేము మాకు అర్థమయ్యేదే కాదు, కష్టపడి ఏదో ముగ్గురు నలుగురం కూర్చొని ఫ్రెండ్స్ అందరం వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు ఇట్లాంటివి పక్కా అట్లా మా లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ముఖ్యం రా అన్నాడు. సో అది నాకు టచింగ్గా అనిపించింది నిజంగా. అదే కాదు, ఎందుకంటే నాకంటే నేను హైదరాబాద్లో నేను పెడుతున్నప్పుడు నాకు అంతా అర్థమయ్యేది, ఇంగ్లీష్ అర్థమయ్యేది, నేను అదే క్రికెట్ అంటే ఇంగ్లీష్ అనుకునేవాడిని. కానీ అట్లా ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైతే నీకు క్రికెట్ అంటే ఇంట్రెస్టో, కానీ క్రికెట్ డిస్కషన్స్ చూద్దామని ట్రై చేస్తుంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు. సో ఇది ఈ మీడియం వాళ్ళకి హెల్ప్ చేస్తుందని ఎప్పుడైతే తెలిసిందో దట్ వాజ్ లైక్ అ ఫిలిప్ అనమాట. చాలా అద్భుతంగా చెప్పావు రాహుల్. అంటే పర్సనల్గా కూడా ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు కదా, మీ ఫ్రెండ్ అదే శ్రీకాకుళం నుంచి ఇట్లా మెసేజ్ పంపించారు అని చెప్పి, అలాగా నాకు కూడా కొన్ని మెసేజెస్ వచ్చినప్పుడు, ఆబ్వియస్లీ మెసేజ్ వచ్చినప్పుడు మనం ఒక 30-40 కేజీలు ఆటోమేటిక్గా లావ్ అయిపోతాం, అది కామనే. కాకపోతే వాళ్ళ పంపించిన ఫీడ్బ్యాక్స్లో కూడా కొన్ని చాలా జెన్యున్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. నన్ను అడిగితే ఐ థింక్ మనం ఈ పాడ్కాస్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ లిస్నర్ హర్ష పేరు చెప్పకపోతే అది మన పాడ్కాస్ట్కి అన్యాయం చేసినట్టు. సో హర్ష గురించి కూడా చెప్పాలి. అంటే హర్ష గురించి ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాం అంటే, హర్ష చాలా మాకు వచ్చిన జెన్యూన్ ఫస్ట్ ఫీడ్బ్యాక్. అంటే మామూలుగా తెలుసు కదా, మనం ఏదన్నా చేస్తున్నాము ఇచ్చిన స్టార్టప్ లాంటిదని ఫ్రెండ్స్కి వీళ్ళకి ఫార్వర్డ్లు కొడితే కొంతమంది కనీసం లింకులు అవి కూడా ఓపెన్ చేయకుండా బాగుంది, సూపర్, గుడ్ వర్క్, గుడ్ ఇనిషియేటివ్, ఇట్లాంటి తొక్క మెసేజ్లు అన్నీ చాలా వస్తూనే ఉంటాయి. కానీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది హర్ష ఎపిసోడ్ మొత్తం విని తనకి ఒక ఆల్మోస్ట్ అంటే తను కూడా క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ని జస్ట్ ఏదో తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడమే కాకుండా మన పాడ్కాస్ట్లో ఇంకా మనం ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ టచ్ చేయొచ్చు ఇట్లాంటి కొన్ని ఫీడ్బ్యాక్స్ అవి రాశాడు స్టార్టింగ్లో. ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాడు, బట్ స్టిల్ ఆ స్టార్టింగ్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే నాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. అంటే మనం చేసే వర్క్ మనకంటే కూడా సీరియస్గా తీసుకునే వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు అని నాకు ఫస్ట్ రియలైజేషన్ అయితే అప్పుడు వచ్చింది. సో ఐ థింక్ దట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ యాజ్ వెల్. రాజు అసలు హర్ష గురించి చెప్తున్నావు, హర్ష కాకుండా అసలు ఇంకా చాలా మంది మన 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 స్టార్ ఫాలోవర్స్ ఎవరున్నారు అంటే వరుణ్ భాయ్ ఇఫ్ యూఆర్ లిజనింగ్, తను పాపం తనకు తెలుగు అంత మంచిగా రాదు కూడా, బట్ అయినా కానీ తను హైదరాబాద్ వాడు కాబట్టి తెలుగు అర్థమవుతుంది, తను అయినా కానీ రిలీజియస్గా మన ప్రతి ఒక్క ఎపిసోడ్ ఫస్ట్ నుంచి వింటున్నాడు. సో వరుణ్ భాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అసలు ఇంకా వినడమే కాదు, తను అసలు ఎంతో మందికి షేర్ కూడా చేస్తుంటాడు తన ట్విట్టర్ ఫాలోవర్స్కి కానీ తన ఫ్రెండ్స్కి కానీ వినమని చెప్పి అసలు. సో ఇట్లా మన 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 రీచ్ పెరగడానికి అసలు ఇట్లాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రాదు అసలు నిజంగా. నాగవాసి రెడ్డి గారు అయితే అసలు ఫస్ట్ వెన్ వీ వర్ నథింగ్, అసలు వెన్ వీ హ్యాడ్ 0 ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా, అప్పటి నుంచి ఆయన మనం సపోర్ట్ చేస్తున్నాడు. అట్లానే సుష్మా అని ఒక అమ్మాయి ఉండేది, తను ఈ మధ్య యాక్టివ్ లేదు ట్విట్టర్లో కానీ. But if you are listening, Sushma, thank you for sharing about us and for giving feedback and also giving suggestions to us. సో ఇది ఇంకొకళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ అనానిమస్ అనుకుంటా కదా రాజు. అసలు మన గురించి అసలు ప్రతిసారి మనం ఏమన్నా ఎపిసోడ్లలో పాటల గురించి నువ్వు పాటలు పాడినా కానీ ఏమన్నా చాటులు వేసినా కానీ ఆయన పక్కా ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ వచ్చేది ఆయన నుంచి. అసలు ఆయన ప్రత్యక్షంగా నాకు తెలియదు, కానీ నన్ను అడిగితే నన్ను పక్కన కూర్చోబెడితే మేమిద్దరం రోజంతా మాట్లాడుకునే టాపిక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి. ఎందుకంటే నాకు ఒకటేం అర్థమైందంటే, దేనెంత అభిమానం సీతారామ శాస్త్రి గారికి, ఆయన కూడా అంతే అభిమానాన్ని, అదొకటి మాత్రం తెలిసింది. బట్ అది పక్కన పెట్టేస్తే ఎపిసోడ్లు వింటూ వేరే ఎపిసోడ్లు కూడా అన్నీ వింటూ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. సో ఎనానిమస్కే కదా, నాకు కూడా గుర్తు రావట్లేదు. ఎందుకంటే చూడు
అంటే అందుకే ఆయనకు ఆకాశ రామన్న అని పేరు పెట్టాం కదా మనం. అవునవును, ఆకాశ్ రావన్న కరెక్ట్గా చెప్పారు రాహుల్, కరెక్ట్ వర్డ్ అది. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ యాడ్ చేయాల్సింది, అసలు జనరల్గా ఎందుకు క్రికెట్ ఆల్టర్నేటివ్ తెలుగులో లేదా అంటే, నీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు తేజ ఛానల్లో, జెమినీ ఛానల్లో ఈ మన అదే సినిమా వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు అయ్యి పెట్టేవారు ఏదో సండే. అసలు ఎట్లా ఉండేదంటే బిల్డప్, నిజంగా వరల్డ్ కప్ ఫైనల్ కూడా అంత బిల్డప్ వేయరేమో. అసలు ఈ సినిమా స్టార్స్ క్రికెట్ ఆడుతున్నారంటే నిజంగా కొంతమంది అయితే అరే ఏంది వెంకటేష్ ఒక టీము, బాలకృష్ణ ఒక టీం, చిరంజీవి, అసలు ఇంకా ఇండస్ట్రీలో నాలుగు డిఫరెంట్ టీమ్స్, అసలు ఎట్లా ఉండేది అనుకున్నావు. దానికి తోడు తెలుగు కామెంటరీ ఉండేది రాహుల్. అసలు నాకు మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుంది, నిజం చెప్తున్నా. ఒక విధంగా మేబీ అప్పట్లోనే తెలుగు కామెంటరీ ఇంకా కొంచెం ఏదన్నా చక్కగా అందించే వాళ్ళు ఒకవేళ ఉంటే గనక ఖచ్చితంగా నేను క్రికెట్ని తెలుగులో ఎందుకు ఇలా చేయలేమని ఆ థాట్ ఏదైనా ముందు వచ్చి ఉండదేమో. బట్ నేను ఇప్పటి వరకు చూసినంత వరకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా క్రికెట్ కామెంటరీ తెలుగు అంటే నేను వెంటనే ఫస్ట్ మ్యూట్ అన్న కొడతాను, లేదంటే ఇంగ్లీష్ కన్నా విత్ ఇన్ సెకండ్స్లో మార్చేస్తా. యా రాజు, అసలు తెలుగు కామెంటరీ గురించి చెప్పావు. నేను అయినా కానీ నేను ఎప్పుడు ఎఫర్ట్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడైనా హాట్స్టార్లో కానీ, నేను టీవీలో కాకుండా హాట్స్టార్ కానీ లేదంటే సోనీ లీవ్లో చూస్తున్నప్పుడు తెలుగు కామెంటరీ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటా. కానీ ఆయన నువ్వు చెప్పినట్టు అబ్బా మళ్ళీ ఒక కాసేపు వింటాం, ఒక గంట వింటాం, 2 గంటలు వింటాము, తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతాము. స్టార్ స్పోర్ట్స్ కంటే సోనీ లీవ్ వాళ్ళ ప్రొడక్షన్ టీం బాగుంది, బెటర్గా ఉంది కామెంటరీ, అదైతే నేను చెప్పగలను. అంటే బేసిక్గా ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు మనకు కావాల్సినట్టు కామెంటరీ చెప్పి నీకు ఎనాలిసిస్ చెప్పేస్తుంటే మనం ఉండం కదా రాజు. మన పాడ్కాస్ట్ ఎవరు వింటారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఉన్నాము అంటే వాళ్ళు ఉన్నందుకే మనం ఉన్నాము ఒక రకంగా. సో సో అది అట్లా 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 అనుకోవాలి మనం. సో అది ఇప్పుడు ఓకే, ఇది పక్కన పెడదాం అసలు. ఓకే, నీకు మనం కొలాబరేషన్ ఎపిసోడ్స్ కూడా కొన్ని చేసాం. మనం చూసుకుంటే మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చి చూస్తే అసలు కొంతమందిని అడిగాము. మనం మన ఫస్ట్ కొలాబరేషన్ ఎపిసోడ్ ముందు కూడా కొంతమందిని అప్రోచ్ అయ్యాము. కానీ అసలు మనం ఎవరు వీళ్ళు, అసలు క్రికెట్ నగరం అంటున్నారు, వీళ్ళు అసలు ఏం ఫాలోయింగ్ లేదు, ఏం లేదు, వీళ్ళ సమయం ఎందుకు కొలాబరేట్ అవ్వాలి అన్నారు చాలా మంది. ఒక 2-3 అయిన తర్వాత కూడా మనం సందీప్ భయ్య అని అడిగినప్పుడు ఈగిల్ మీడియా వర్క్ సందీప్ కుమార్ ఉంటాడు కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఆయన కూడా క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో ఆయన ఇమీడియట్గా ఎప్పుడైతే టెక్స్ట్ చేసామో ఆయన మాత్రం ఇమీడియట్గా ఫట్మని రిప్లై చేసాడు, చలో చేసేద్దాం భయ్యా, బాగుంది, ఐఎమ్ రెడీ డన్, చేసేద్దాం అన్నాడు. అసలు అలా వెన్ వీఆర్ నథింగ్, ఒక మినిమం 10 ఫాలోవర్లు కూడా లేరు మాకు ట్విట్టర్లో, 20-30 కూడా లేరు అనుకుంటా. అలా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మాకు హెల్ప్ చేసి మాకేమన్నా హెల్ప్ కావాలంటే అని కాంటాక్ట్ పరంగా కానీ, వేరే కొలాబరేటర్స్తో ఎవరైనా గెస్ట్ని తీసుకోవాలన్నా కానీ, తర్వాత మాకు ఏ విషయంలో అయినా హెల్ప్ చేయడానికి రెడీగా ఉండే ఆయన సందీప్ ఇఫ్ యూఆర్ లిజనింగ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు వితౌట్ యూ అంటే ఈ కాన్ఫిడెన్స్తో మాకు ఇంత ఉండేది కాదు, బికాజ్ మా ఫస్ట్ గెస్ట్ నువ్వే ఉండే ఎపిసోడ్లో. సో దట్ వాజ్ సూపర్బ్, అసలు సూపర్బ్ ఎక్స్పీరియన్స్. సో అక్కడి నుంచి మేము కొంచెం మా ప్రొఫైల్ రైజ్ అయిందని చెప్పుకోవాలి. సో దట్ వీ హ్యాడ్ ఫైనల్గా ఇప్పుడు చూస్తే క్రికెటర్స్ కూడా మా పాడ్కాస్ట్ పైన వచ్చారు. బట్ యు ఆర్ ద ఫస్ట్ గెస్ట్. సో నువ్వు రాకపోయి ఉంటే మేబీ వీ వుడ్ నాట్ హ్యావ్ గాటన్ అదర్ గెస్ట్ యాజ్ వెల్. సో సందీప్ భయ్య, వన్స్ అగైన్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో హార్టీ కంగ్రాచులేషన్ మా క్రికెట్ నగరం ఫ్యామిలీ తరపు నుండి. ఇంకొక విషయం లిసనర్స్కి చాలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా పాత ఎపిసోడ్లు, పాతవే కాదు ఇప్పుడు కూడా వింటున్నప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏవో వినపడుతూ ఉంటాయి. ఎవడో బండి హార్న్ కొడుతున్నట్టు, లేదంటే రోడ్డు పైన ఎవడో ఏదో అమ్ముకుంటున్నట్టు, ఇట్లాంటి సౌండ్లు వినపడుతూనే ఉంటాయి. కాకపోతే మేము లిసనర్స్కి చాలా సిన్సియర్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మేము కూడా మీరు ఎంత ఇరిటేట్ అవుతారో దానికంటే డబుల్ మేము కూడా ఇరిటేట్ అవుతాం అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు. మేము వీలైనంత వరకు మా ఆడియో విషయంలో కానీ వేరే విషయాల్లో కూడా ఇంకా బెటర్ కంటెంట్ అండ్ బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాము. సో రీసెంట్గా కొంచెం మేము పాడ్కాస్ట్ మైక్లు ఇవన్నీ కూడా కొంచెం ఎవాల్వ్ అయ్యాము. బట్ స్టిల్ అంతకుముందు ఎపిసోడ్లో మాకు అప్పుడప్పుడు వచ్చిన చిన్న చిన్న కంప్లైంట్స్ ఏంటంటే కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్లు అవి వినపడుతున్నాయి అది అని చెప్పి. సో దాని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నా. సో ఖచ్చితంగా వీలైనంత వరకు ముందు ఎపిసోడ్లో దాన్ని ఎంతవరకు మినిమం 0 చేయగలుగుతామో నేను రాహుల్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అవును రాజు, అసలు కమింగ్ టు అసలు మనం పాడ్కాస్ట్ ప్రొడక్షన్ ఎట్లా చేస్తాము అనేది చూసుకుంటే అసలు
అంటే ఇప్పుడు జనాలు అనుకోవచ్చేమో ఇట్లా మేము ఇది ఏముందిలే జస్ట్ మీరు ఏముంది చేస్తా అనుకుంటారు, మీరు ఫోన్ చేసినట్టు ఫోన్ చేసి మాట్లాడేస్తారు అయిపోతుంది అనుకుంటారు, ఏముంది అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా మేము చేసినప్పుడు ఎన్ని ఆడియో బిట్లు కట్ చేస్తాము, ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఎంత టీడియస్ అసలు చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఒక గంట సేపు మనం ఇప్పుడు మాట్లాడిన రికార్డింగ్ అంటే దానికి యాక్చువల్గా నీకు ఇంకో యాక్చువల్ ఆడియో తీసుకుంటే ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉంటుంది. సో కానీ అది తీరా నీకు రా ఆడియోని తీసుకొని ఇప్పుడు ఎడిట్ టేబుల్ మీద కూర్చుంటే మనం అసలు ఎడిట్ టేబుల్ అంటే ఏమో అనుకోకండి, సినిమా లెవెల్లో జస్ట్ మా కంప్యూటర్లో చూసుకోవడం అంతే. అది నువ్వు గంట సేపు చేస్తే నీకు ఎడిటింగ్ మొత్తం ఫినిష్ అవ్వడానికి 2.5 hours పడుతుంది. సో 2 గంటన్నర రికార్డ్ చేసామంటే అది నువ్వు మొత్తం విని అవసరం లేనిది కట్ చేసి అవసరం ఉన్నది పెట్టుకోవడం ఇదంతా చేయడానికి డబుల్ టైం బేసిక్గా 1:2 రేషియో వేసుకోవాలన్నమాట. సో నీకు సో నీకు ఒక డేలో మేము ఒక ఎపిసోడ్ రికార్డ్ చేసాము అంటే గంట సేపు రికార్డ్ చేయడానికి, గంట సేపు నువ్వు వినడానికి, ఇంకో గంట సేపు రికార్డ్ చేయడానికి, నీకు ఎడిట్ చేయడానికి సారీ. సో సో బేసికల్లీ నీకు 3 గంటలు ఎగిరిపోయినాయి అక్కడనే. నీకు గంట రికార్డింగ్, 2 గంటలు ఎడిటింగ్. సో నీకు 3 గంటలు అది దాన్ని మళ్ళీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్ మేము వాడడం కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పబ్లిసిటీ చేయడము, అక్కడ మేము ట్వీట్లు రాయడము, ఒకసారి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ రాయడము, వీటన్నిటి వెనక అసలు కనిపించని కృషి ఉంటుంది మీకు. అంటే డెఫినెట్లీ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అసలు అనుకుంటారు కానీ నీకు ఏముంది మాట్లాడితే అయిపోతుంది కదా. దిస్ ఇస్ నాట్ లైక్ రైటింగ్, దిస్ ఇస్ నాట్ లైక్ సినిమా. మీరు సినిమా లాగా మీరు సీన్ కట్ ఇట్లా ఏం లేదు, జస్ట్ ఆడియో కదా అనుకుంటే కాదు అసలు. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది, మేము మా కళ్ళు తెరుచుకునే ఏంటంటే ఇప్పుడు ఆడియోనే ఇంత కష్టం అంటే ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు కానీ ఇప్పుడు సందీప్ భయ్య లాగా సేమ్ ఇప్పుడు క్రికెట్ కంటెంటే నీకు వీడియో రూపంలో చేస్తే ఇంకెంత కష్టం, ఇంకెంత పెద్ద ఛాలెంజ్ అనేది మేము రియలైజ్ అయ్యామన్నమాట. సో అదొక లెర్నింగ్. సో బేసిక్గా ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు మేము ఇది 50 ఎపిసోడ్స్ చేసాము, 6 months నుంచి చేస్తున్నాము. బట్ అంటే కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అంటే మేము ఇంకా బెటర్గా చేయాలి అంటే మేము సకల కళా వల్లభులం అయితే కాదు. సో నాకు కొన్ని వచ్చు, రాజు కొన్ని వచ్చు, కొన్ని టైప్ ఆఫ్ పనులు, వాటితో ఏదో మేము ఒక ఇది చేసుకొని మేనేజ్ చేస్తున్నాం. కానీ గోయింగ్ ఫార్వర్డ్ మాకు ఎందుకో హెల్ప్ కావాలి అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వేర్ ఐ గెస్ మీరు లిజనర్స్ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ వేర్ యూ కమ్ ఇన్. మీరు మాకు ఏమన్నా సపోర్ట్ చేయగలరేమో అనేది మా ఒక చిన్న థాట్ అనమాట. మేము ఒక పేజ్ క్రియేట్ చేసాము, buymeacoffee.com/cricketnagaram అని. మీకు లింక్ పెడతాము షో నోట్స్లో. సో అక్కడ దాని ద్వారా మాకు మీరు ఏమన్నా డొనేషన్, అదైతే మీరు మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే మీరు డొనేషన్ ఇస్తారో లేదో అనేది అది మీ మీద ఉంటుంది అసలు. అది బేసిక్గా మాకు అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైనా ఇన్కమ్ అంటే దాని ఇన్కమ్ దాన్ని విల్ కాల్ ఇట్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే డబ్బులతో మేము ఈ పాడ్కాస్ట్లో రీఇన్వెస్ట్ చేస్తాం. సో ఇందాక రాజు మీకు హింట్ చేశాడు మైకులు కొనుక్కున్నారు అని. సో అదే ముందు అసలు 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయిన వాళ్ళం ఇప్పుడు మేము ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా ఇది కంటిన్యూ అయితేనే ఉండాలి అనే ధ్యాసతో మేము మైకులు కొనుక్కున్నాము. కొన్ని వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసాము. ఇట్లా మేము చూసుకుంటే మేము ఇప్పుడు పోస్టర్స్ కానీ అవి కానీ తయారు చేస్తున్నాం మేము మా పాడ్కాస్ట్లో, ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం. సో అలా వాటన్నిటికి కూడా మేము ఇప్పుడు మా ఇద్దరికి ఫోటో ఎడిటింగ్ రాదు, వీడియో ఎడిటింగ్ అసలుకే రాదు. కానీ అంటే సో అలాంటివి మాకు రానిది చేయాలంటే ఎవరినైనా మేము హైర్ చేసుకోవాల్సి వస్తుంది. సో వేరే ఫ్రీలాన్సర్స్ని. సో ఇట్లాంటి వాటి కోసం ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మాతో ఇంటర్వ్యూ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూని మంచిగా ఒక టీజర్ తయారు చేయాలంటే మరి మాకు రాదు, మాకంత సీన్ లేదు. మేము ఏదో ఉన్న ఆడియోని ఎడిట్ చేసి కష్టపడి ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ ఒక 1 hour ఇంటర్వ్యూలో 2 hours ఇంటర్వ్యూని నువ్వు కరెక్ట్గా మంచి సినిమా టీజర్ కట్ చేసినట్టు కట్ చేయాలంటే ఆ స్కిల్ సెట్ వేరు, అది మా దగ్గర లేదు. సో ఇట్లాంటి వాటి కోసం మేము డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో అది ఎవరైతే ఫ్రీగా అయితే చేయరు. నీకు ఎవరైనా ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ యూ నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అనే కోట్ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మేము నేర్చుకొని చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ మేము నేర్చుకోవాలంటే ఇప్పుడు అదే ఎన్నని నేర్చుకుంటాం, ఎన్నని చేస్తాము అనేది అదొక చిన్న పాయింట్ అనమాట. బేసికలీ దిస్ ఇస్ అ హాబీ. ఇక్కడి నుంచి ఇన్కమ్ ఏమి ఆశించట్లేదు. జస్ట్ కాకపోతే మళ్ళీ మీ లిజనర్స్ కోసం మాకు క్వాలిటీని మాత్రం డౌన్ చేయాలని లేదు, మా లిజనర్స్ ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలని ఉంది. సో ఆ ఫైన్ బ్యాలెన్స్లను మేము మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ ఎపిసోడ్ మేము మా జర్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కైండ్ ఆఫ్ మీకు మా బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో చెప్దామన్న ప్రయత్నం అనమాట.
అవును రాహుల్, ఇప్పుడు నాలోని రామ్ గోపాల్ వర్మ గారు ఆవహిస్తున్నారు, నన్ను ఆవహిస్తున్నారు, నాలోని ఆవహిస్తున్నారు. అది ఎగ్జాక్ట్ ఇది నాకు తెలియదు, ఎగ్జాక్ట్ కరెక్ట్ వర్డ్ ఏంటనేది. బట్ స్టిల్ ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నువ్వు వాడిన 2 పదాలు నేను పికప్ చేసుకున్నాను. ఒకటి ఏంటంటే కష్టం అనే పదం వాడావు, ఇంకా రెండోది ఏంటంటే ఆ, చెప్పా, నోట్ చేసుకోవాల్సింది మర్చిపోయాను. సరే, ఒక పదం నేను వాడాలనుకుంటున్నాను, అది కష్టం అనే పదం వాడావు. ఆల్రెడీ నీకు చెప్పాను నిన్న, కష్టం అనేది ఇట్స్ వెరీ నెగటివ్ వర్డ్. అది అసలు ఈ చిన్నప్పటి నుంచి ఆ, కష్టపడి చదువు, కష్టపడి చేయి, కష్టం 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 అని దాన్ని ఒక నెగటివ్ యాంగిల్లో చూపించేశారు. నన్ను అడిగితే దాన్ని ప్యాషన్ అంటాను, ప్యాషన్ అంతే, సింపుల్గా రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు. నిజంగా అంటే ఆల్ ఫన్ సైడ్, సీరియస్గా చెప్పాలంటే రాహుల్ చెప్పినట్టు దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉన్నా అల్టిమేట్లీ మేము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో పడుకుంటాం. ఏంటంటే హ్యాపీగా, అరే మనం ఇష్టమైంది, మనకు నచ్చింది, కొంచెం టైం పెట్టుకుని చేస్తున్నాము. సో అది స్లోగా, ఇట్స్ అ జర్నీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది జర్నీ అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనిషికి ఇది రాదు కాదు అంటే అంటే ఏంది, మీరు ఇందాక నువ్వు రాహుల్ చెప్పినట్టు మీరు నేర్చుకోవచ్చు కదా, మరి మీకు ఎందుకు లిజనర్స్ రావాలి, మీరు ఎఫర్ట్ పెట్టకుండా మేము ఎందుకు రావాలి, ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు వేసే లిజనర్స్ కూడా ఉంటారు కొంతమంది. సో వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, మా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు మీరు కంటిన్యూస్గా వింటూ ఉంటే ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని చేంజెస్ వచ్చినాయో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఆల్రెడీ. అండ్ మా సోషల్ మీడియా పేజెస్ కూడా మీరు స్లోగా ఫాలో అవుతూ ఉంటే మీకు మా గ్రాఫ్ ఎట్లా పోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ అనేది మీకు క్లియర్గా అక్కడే ఆన్సర్ దొరుకుతుంది. సో నేను స్పెసిఫిక్గా ఏం ఆన్సర్ చెప్పదలుచుకోలేదు, దయచేసి మా సోషల్ మీడియా పేజెస్ వెళ్ళి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే వాట్ ఎవర్ ఎఫర్ట్ ఆర్ వాట్ ఎవర్, ఇందాక రాహుల్ చెప్పినట్టు నాకు కష్టం అనే పదం వాడడం ఇష్టం లేదు. సో అట్లా మేము ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం. చేసేది చిరు ప్రయత్నం అయినా పెద్ద ప్రయత్నం అయినా ప్రయత్నం అనేది పెడుతూనే ఉన్నాం. సో ఆ ప్రయత్నానికి ఒక చిన్న ఫ్యూయల్ కావాలంతే. ఆ ఫ్యూయల్ మీ అభిమానం రూపంలో వస్తే మేము ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాం. సో వేరే విధంగా కూడా మేము అరేంజ్ చేసుకోవచ్చు, బట్ అభిమానంతో డ్రైవ్ చేయగలిగినంత ఈ వేరేది ఏది డ్రైవ్ చేయలేదు నన్ను అడిగితే. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఏదో కొంచెం బాగా సినిమా స్పీచ్లు ఎక్కువ వినేసి ఉంటాడు రేడు అని అనిపించవచ్చు మీకు బ్యాక్గ్రౌండ్లో, కానీ మీరు ఏదన్నా అనుకోండి, మా హోల్ ఇంటెన్షన్ ఏంటంటే మేము చేసే ప్రతి చిన్న ప్రయత్నంలో మిమ్మల్ని కూడా మేము దాన్ని భాగం చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్లు అన్నీ తీసుకుంటే మేము ఓన్లీ మెన్షన్ చేయగలిగిన నేమ్సే చేసాము, కానీ ఇంకా మెన్షన్ చేయలేని సూపర్ స్టార్స్ మా పాడ్కాస్ట్ సంబంధించి చాలామంది ఉన్నారు. అండ్ అలాగే మా పాడ్కాస్ట్ టీం గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఉంటే కనుక, మా పాడ్కాస్ట్లో డేటాకు సంబంధించి డేటా ఎక్స్పర్ట్ అయితే కార్తికేయ ఉన్నాడు, స్టాటిక్ 367 అని ఉంటుంది ట్విట్టర్ అకౌంట్లో ఆయన. సో తను యాక్చువల్లీ, నేను ఆయన అని అంటున్నాను, నాకంటే చిన్నవాడు యాక్చువల్లీ. తను యుఎస్లో ఉండి చదువుకుంటూ మాకు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు అవకాశం ఉన్నా సరే T20కి సంబంధించిన అనాలిసిస్ డేటా అంటే అసలు కార్తికేయ నిద్రపోను కూడా నిద్రపోడు, అంటే అంత ఇష్టం తనకి క్రికెట్ అంటే. సో కార్తికేయ ఉన్నాడు, అండ్ అలాగే సంపత్ బండారుపల్లి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో తను కూడా తనకి అవకాశం ఉన్నప్పుడల్లా తను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ మా పోస్టర్స్ అన్నీ కూడా డిజైన్ చేయడానికి నకుల్ వడ్లకొండ అని ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. అసలు ఎంత సూపర్ స్టార్ అంటే, ఎవరైనా చిన్న ఒక పావుల వర్క్ చేస్తే రూపాయి ప్రచారం చేసుకోవాలి, లేదంటే జనాలు గుర్తించరు, ఇట్లాంటివన్నీ చెప్తారు. కానీ తను వర్క్ చేసిన తర్వాత కూడా మా దగ్గర నుంచి పెద్దగా ఏం ఆశించలేదంటే, నా పేరు ప్రమోట్ చేయండి నా ఇది అని అంత ఫోర్స్ఫుల్గా కూడా ఎప్పుడు అడగలేదు. ఏం చేసినా సరే వర్క్ అంటే తనకి మాకు క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి తగ్గట్టు తన వర్క్ నచ్చుతుందా లేదా ఈ లైన్లోనే తను ఆలోచించాడు తప్ప వేరే ఏ విధంగా లేదు. సో ఇవన్నీ దయచేసి ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కూడా ఏదో సినిమా స్పీచ్లో వెనకాల నుంచుంటూ కన్నీళ్ళు పెట్టేస్తూ చప్పట్లు కొట్టేస్తూ వీళ్ళు వేస్తూ అబ్బా ఎంత కష్టపడ్డారా ఇట్లాంటివన్నీ దయచేసి అనుకోకండి. చాలా బాగా చెప్పారు రాజు. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు వీళ్ళు ఏదో సరే ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నారు, ఏంటి వీళ్ళ ప్లాన్స్ ఏంటి అని మీకు రావచ్చు ఒక క్వశ్చన్. సో అదే మేము చెప్తాం, క్లుప్తంగా కొంచెం చెప్తాం ఏమనుకుంటున్నాం, మా మైండ్లో ఏముంది అని. సపోజ్ ఇప్పుడు తెలుగులో ఇప్పుడు రైటింగ్ అసలు ఎవ్వరూ చేయట్లేదు ఇప్పుడు చూసుకుంటే నీకు క్రికెట్ గురించి. సో అది వన్ ఆఫ్ ద థింగ్ వి వాంట్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో నీకు
సో అది చేయాలంటే అది మేము ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను తెలుగులో రాయలేను, ఇప్పుడు రాజు కూడా ఈజ్ అన్ ఇంగ్లీష్ రైటర్. కానీ మేము చూస్తున్న స్పేస్ ఎట్లా అంటే మేబీ ఎవరైనా మేము ఇంగ్లీష్లో ఉన్న ఆర్టికల్ రాస్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలరా, సో ఇలా చేసేవాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని కొంచెం పట్టుకొని సో దట్ వీ కెన్ గెట్ అవర్ వర్క్స్ ట్రాన్స్లేటెడ్ అండ్ హ్యావ్ ఒక న్యూస్ లెటర్ లా పెట్టచ్చు. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి అనమాట. జస్ట్ వీఆర్ థ్రోయింగ్ ఐడియాస్ ఎట్ ద వాల్ అనమాట నేను రాజు. సో ఇలాంటివి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం ఉన్న రాహుల్ నాలో మినుగు అంటున్న టాలెంట్ ని తొక్కేస్తున్నావు రాహుల్ నువ్వు. నేను తెలుగు రైటింగ్ ని చాలా చక్కగా రాయగలను, దానికి పదును పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్రొఫెషన్లో ఉన్నాను. ఆ ప్రొఫెషన్లో లిటరల్లీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కమ్యూనికేషన్తో సహా అంతా ఇంగ్లీష్లోనే ఉండడం వల్ల నా తెలుగు రైటింగ్ అనేది కొంచెం బ్యాక్ డోర్కి వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఖచ్చితంగా నేను నా టాలెంట్ మీద నాకున్న నమ్మకానికి ఖచ్చితంగా తెలుగులో మిమ్మల్ని అందరినీ కూడా ఇంప్రెస్ చేసి రాయగలిగేటువంటి ఆ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ రాహుల్ కంటిన్యూ చేస్తాడు ఇప్పుడు. సో బట్ అయినా ఒక్కసారి సరిపోదు అనమాట. మేము వీఆర్ డూయింగ్ దిస్ యాజ్ అ హాబీ. ఇప్పుడు మేము చేయాలనుకుంటే 100% చేయొచ్చు, కానీ మేము హాబీగా చేస్తున్నప్పుడు మేము చేసుకునే మేము పెట్టలేమన్నమాట, అంత టైం ఉండదు మాకు. సో అలాంటప్పుడే దట్ ఈస్ వేర్ వీ నీడ్ యువర్ సపోర్ట్ యాజ్ లిజనర్స్. మీకు ఇంకా మంచి కంటెంట్, ఇంకా బెటర్ కంటెంట్ ఇంకా మీకు రాదలుచుకుంటే, ఇప్పుడు ఇంకో నేను ఒక చోట ఒకటి చదివాను అనమాట. ఎవరో చెప్పారు ఈ విషయం ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ మానిటైజ్ యువర్ హాబీస్ దే డై అ స్లో డెత్ అంటారు. సో అంటే నువ్వు బేసిక్గా సరే ఏదో నేను టైంపాస్ కోసమే చేస్తున్నాం, మేము పాడ్కాస్ట్ చేసుకుంటూ పోయామనుకో, పోతూ ఉంటే అది మేము దానిలో మళ్ళీ ఇప్పుడు అది రెవెన్యూ జనరేట్ చేసి దానిలో మేము మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోలేకపోతే, మేము చేంజ్ చేయకపోతే, మాకు సడన్గా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మేము చేసే కంటెంట్ స్టేల్ అయిపోయి మేము ఇంకా గ్రో అవ్వలేకపోవచ్చు. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ మాకు తగ్గచ్చు, వీళ్ళు వినేవాళ్ళకి తగ్గచ్చు, ఇక మేము సడన్గా ఆగిపోతాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మేము ఎప్పుడైనా అడాప్ట్ అవుతూ ఉండాలి, చేంజ్ అవుతూ ఉండాలి. అది చేంజ్ అవుతూ ఉండాలంటే మాకు మేము టైం పెట్టగలగాలి, మనీ పెట్టగలగాలి. సో సో ఐ గెస్ మీకు అర్థమవుతుంది మేము ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాము. సో అందుకే బట్ ఒకటి మాత్రం చెప్తాము, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము ఎపిసోడ్స్ అయితే చేస్తున్నామో వీటికి ఎప్పుడైతే డబ్బులు అయితే మేము అడగము. మేము పెట్టే కంటెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఎపిసోడ్స్ ఇవి ఫ్రీగానే పెడతాము, ఫ్రీగానే మీరు వింటారు. కానీ కొన్ని ఇప్పుడు మేము ఇంకా బెటర్ కంటెంట్ మీకు తెలియకుండా మేము మీకు అందించగలుగుతాం అనమాట. సో దానికోసం ఎవరైనా మీకు మా కంటెంట్ విని ఇన్ని నెలలుగా మీకు వింటున్నారు, అరే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు, దీస్ గైస్ ఆర్ లైటింగ్ అప్ మై డే, అరే వీళ్ళ వల్ల కొంచెం ఒక ఉత్సాహం వస్తుంది, వీళ్ళ ఎపిసోడ్ వింటే ఓకే అబ్బా క్రికెట్ అంటే బాగా అర్థమవుతుంది, మ్యాచ్ అనాలిసిస్ బాగా అర్థమవుతుంది అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా డొనేట్ చేయండి, ఎంతో కొంత మీ ఇష్టం అండి. ఇప్పుడు ఆ వెబ్సైట్లో సెట్టింగ్స్లో చూస్తే మీరు కాఫీ రూపంలో ఉంటాయి అనమాట. ఒక కాఫీ $2 ఖరీదు. అంటే $2 అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రజలు షాక్ అయిపోకండి, అది బేసిక్గా అదేంటి ఇంటర్నేషనల్ పేమెంట్ ఫీలు ఏం పడవు మీకు, అవన్నీ మాకే పడతాయి. సో మీరెంత మీ జేబులో నుంచి ఎంత డబ్బులు పోతున్నాయి అనేది జస్ట్ మీకు కన్వర్జన్ రేటుగా ఉంటుంది. సో ఇది మీకు $2 స్టార్టింగ్ ఫీ, $2 లేదంటే $3 అంటే ఇంక్రిమెంట్స్ ఆఫ్ $2లో మీరు డొనేట్ చేయొచ్చు. సో అలా మీరు ఎన్ని కాఫీలు అంటే అన్ని కాఫీలు కొనియండి, మా హెల్ప్ చేయండి. అలా హెల్ప్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ డొనేషన్ ఏదైతే ఉందో మళ్ళీ మీకు మీ చెవుల్లో మా ఎపిసోడ్స్ పరంగా మీరు వింటారు ఖచ్చితంగా. అదైతే మీకు చెప్పగలను. మీరు అంటే ఎపిసోడ్స్ పరంగా వింటారు, లేదంటే మీరు మా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఆర్ మేము రాసే ఆర్టికల్స్ కానీ మేము న్యూస్ లెటర్ తయారు చేయడం కానీ మేబీ ఫ్యూచర్లో వెబ్సైట్ చేయడం కానీ ఇలా ఈ పరంగా యూ విల్ బి సపోర్టింగ్ అస్ అనమాట. అవును రాహుల్, చాలా బాగా చెప్పావు. మేము ఇంకో కారణం కూడా చెప్తాను. అంటే దానికి ఎందుకు అంటే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పాడ్కాస్ట్కి పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఒకటా రెండా లిటరల్గా 2 days రాహుల్ నేనైతే అసలు లిటరల్గా ఈ పేరు కాకపోతే ఈ పేరు కాకపోతే ఈ పేరు అని చాలా మదన పడ్డాం అసలు ఏ పేరు పెట్టాలని చెప్పి. కానీ అల్టిమేట్గా క్రికెట్ నగరం అని దానికి ఎందుకో ఫిక్స్ అయ్యాం. ఇంకా ఇద్దరం ఓకే ఇది బాగుంది అని అనుకున్నాం. మన పోస్టర్ డిజైన్ చేసిన వాళ్ళ గురించి చెప్తావా? ఫస్ట్ అసలు క్రికెట్ నగరం ఈ పోస్టర్ కనబడుతుంది కదా అన్ని చోట్ల, క్రికెట్ నగరం అంటే ఒక పోస్టర్. సో ఆ పోస్టర్ డిజైన్ చేసిన వాళ్ళ గురించి చెప్తావా రాహుల్? ఒక చిన్న
మాట. యా, తను యాక్చువల్గా తను మా 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 మేనత్త వాళ్ళ మనవాడు అనమాట. సో తను పాపం బొమ్మలు బాగా వేస్తాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో అడిగారే ఇట్లా పాడ్కాస్ట్ చేస్తున్నాం రా, అదేంటి ఆ, రోహిత్ ఇట్లా ఏమైనా బొమ్మ గీసి పెడతాం అంటే ఇమీడియట్ గా చేస్తా రాహుల్ బాబాయ్ అన్నట్టు ఇమీడియట్ గా తీసుకొని ఓ టూ అంటే పాపం అడిగాడు, మీ థీమ్ ఏంటని అడిగాడు. సో ఎలా అంటే టైటిల్ అడిగాడు, ఆ టైటిల్ తగ్గట్టుగా మీకు డిజైన్ చేశాడు చూస్తే అసలు. సో యా, అదైతే చాలా మంది మాకు ఇప్పటి వరకు కూడా వస్తుంటే లోగో చాలా బాగుంది మీది అన్నట్టు. అసలు నిజంగా అది నిజంగా మంచి మంచి పని చేశారు రాజు, గుర్తు చేసి అసలు. రోహిత్, థ్యాంక్ యూ రోహిత్ అసలు వింటుంటే. సో దట్ వాజ్ అంటే అక్కడి నుంచి స్టార్టింగ్ బిగినింగ్. నీకు బొమ్మ, నీకు లోగో లేనిది, నీకు మనకున్న మన బ్రాండ్ లేనిది అసలు ఇదంతా వేస్ట్ కదా ఒక రకంగా చూస్తే. మనం గుర్తించేదే ఆ లోగో నుంచి, ఆ పేరు నుంచి. సో అవును రాహుల్, ఒక విషయం అడగాలనుకుంటున్నాను నిన్ను. ఇప్పటి వరకు చాలా మరీ టూ మచ్ స్వీట్ కంటెంట్ చెప్పేసేమో అని అనిపించింది. జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం చేసిన ఎపిసోడ్లు అన్నీ, ఓవరాల్గా ఫీడ్బ్యాక్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఒకటో రెండో కొన్ని టెరిబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫీడ్బ్యాక్ విషయంలో అవ్వచ్చు, లేదంటే వేరే సందర్భాల్లో కూడా కొంచెం చిరాకు పుట్టించిన సందర్భాలు, కోపం, ఫ్రస్ట్రేషన్, బాధ, యాంగర్, ఇంకా ఫిల్ చేసుకో. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయా మన పాడ్కాస్ట్ సంబంధించి నీకు? కోపం అంటే రాదు అంటే ఎప్పుడు లేదు రాదు. అదైతే మాత్రం నేనైతే చెప్పాలంటే, ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాం అంటే ఎంజాయ్మెంట్, ఎడిటింగ్ చేస్తున్నాం అంటే నువ్వు చెప్పావు చూడు ఇందాక, కష్టం అనే వర్డ్ రాకూడదని. నాకు కష్టం అని ఎప్పుడు అంటే అలసిపోయా కానీ ఇప్పుడు ఎపిసోడ్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి తర్వాత అంతా మనం రైటప్లు, మన ట్వీట్లు కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కానీ ఇవన్నీ పెట్టి వీటన్నిటికీ చేసి అయ్యే టైం వల్ల అలసిపోయేవాడిని. కానీ ఎప్పుడు నాకు కోపం మాత్రం ఎప్పుడు రాలేదు. ఓన్లీ కోపం ఎప్పుడు వచ్చేదంటే ఒక్కోసారి అరే మనం స్టార్టింగ్ లేదు, మొదట్లో అయితే మనకు అసలు చాలా లిజన్స్ చాలా తక్కువ వచ్చాయి. మనం ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్లో అసలు అరే ఎవడు వినట్లేదబ్బా, అసలు మనం పెడితే అసలు లిజన్స్ చూసేవాళ్ళం, అట్లా లెక్క పెట్టేవాళ్ళం, రిఫర్స్ యాంకర్ పేజ్కి వెళ్ళి మనం రిఫర్స్ కొడుతుండేవాడిని స్టాటిస్టిక్స్. అరే అసలు ఏంది ఎవడు వినట్లే అని. కానీ అదే కాకపోతే అదే గాంధీ గారు చెప్పినట్టు పని చేయి, ఫలితం ఆలోచించకు అన్నట్టు అలా చేసుకుంటూ పోయాము. సో ఫ్రస్ట్రేషన్, కోపం మాత్రం అక్కడ మాత్రం వచ్చేది. అరే రాజు మనం ఏంది ఇంత కష్టపడుతున్నాం, చాలాసార్లు నీతో అన్నా కూడా, ఇంత కష్టపడుతున్నాం మనం, ఎవరు వినట్లేదు ఏంటి అనుకున్నట్టుగా మనం ఫేమస్ అవ్వట్లేదు, మనం ఎందుకు హర్ష భోగ్లేలా ఫేమస్ అవ్వట్లేదు, అదేంటి అది వై అనుకున్నాం. సో బట్ మనం చాలా దూరం పోవాలి, మనం ఇంకా ఫేమసే కాదు అసలు. ఇప్పుడు కొంచెం ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ ఫాలోయింగ్ ఉందని మనం ఫీల్ అవుతున్నాము. ఓకే ఇక్కడి ఓకే వీఆర్ సంథింగ్ అని జనాలు ఇప్పుడు గుర్తుపడతారు మనల్ని. ఇప్పుడు కూడా సమ్ వాట్సాప్ గ్రూప్స్లలో అప్పుడప్పుడు జనాలు ఓకే గుర్తుపడుతున్నారు ఈ మధ్య. ఈవెన్ నిన్న ఒక వాట్సాప్ గ్రూప్లో మనకు ఇదేంటి ఒక ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్ వాట్సాప్ గ్రూప్లో మన ఎపిసోడ్లు పెడుతుంటే వచ్చిందనమాట, ఫీడ్బ్యాక్ వచ్చింది. అదే సార్ మీది ఇప్పటి వరకు చెప్పలే కానీ చాలా రోజుల నుంచి బాగా వింటున్నాం మీ ఎపిసోడ్స్, ఫస్ట్ నుంచి ఐపీఎల్ టైం నుంచి చాలా బాగున్నాయని. అంటే సైలెంట్గా వింటున్నారు అని చెప్పి కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఆ బాధ లేదు, కానీ మొదట్లో మాత్రం చాలా ఉండేది రాదు, అసలు ఫ్రస్ట్రేషన్ ఉండేది. అసలు అబ్బా ఇంత కష్టపడుతున్నాము, వాడు వేర్ ఇస్ ఇట్, ఇంత మ్యాచ్ ఒక్క బాల్ మిస్ అవ్వకుండా చూడటం, అసలు అది ఇంకో ఛాలెంజ్. ఇప్పుడు మేము క్రికెట్ గురించి మాట్లాడాలి అంటే మేము మ్యాచెస్ అసలు మిస్ కాకుండా చూడాలి, ఒక్క బాల్ కూడా మిస్ కావద్దు, ఒక్క ఇంపార్టెంట్ మూమెంట్ కూడా మిస్ కావద్దు. ఎందుకంటే మేము మ్యాచ్లు చూడకపోతే మేము మాట్లాడకపోతే ఎపిసోడ్ రాదు. సో ఇట్లా ఇలాంటి సో సో ఒక్కోసారి కొంచెం పర్సనల్ లైఫ్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, అరే కలుద్దాం రా అంటారు, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని. ఇది ఎస్పెషల్లీ ఎట్లా గుర్తుంటే నాకు సన్ రైజర్స్ ఆర్సీబీ మెయిన్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, అది లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద లీగ్ ఫేజ్. అప్పుడు మా ఫ్రెండ్స్ ఏదో బర్త్డే పార్టీ రమ్మని అన్నారు. నేను అప్పుడు అబ్బా ఇప్పుడు అరే మ్యాచ్ ఉందా, నేను రాలేదని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు మ్యాచ్ అయిపోగానే తర్వాత మనం ఆ ఎపిసోడ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. సో నేను మ్యాచ్ చూడకపోతే ఎపిసోడ్ మనం చేయొచ్చు, కావాలంటే ఫేక్ చేయొచ్చు మనం. కానీ ఫేక్ చేస్తే మరి తెలిసిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. సో దానికోసం అని చెప్పి ఒక్కోసారి ఇట్లా పర్సనల్ లైఫ్ కూడా బ్యాక్ సీట్ తీసుకుంటుంది. బట్ ఏదైనా కానీ మాత్రం కానీ మనకు ఇష్టమైంది, బికాజ్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ప్యాషన్ సో ఫార్. టైం ఫ్రేమ్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నా సిచ్యువేషన్ ఎస్పెషల్లీ నాకు ఒక 1 hour టైం ఫ్రేమ్ ఉంటుంది. వెంటనే నేను ఒక మ్యాచ్ చేయాలి. నేను అంటే లిసనర్స్కి తెలిసే ఉంటుంది క్రిక్ బస్కి వర్క్ చేస్తాను. సో నేను దానికి ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను క్రికెట్ నగరంకి ఎలా ప్రిపేర్ అవుతానో, క్రిక్ బస్ కూడా దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే డెఫినెట్లీ కొన్ని స్టాండర్డ్స్, ఎందుకంటే ఎవరు ఎలా ఎక్స్పెక్ట్ చేసినా లేకపోయినా
అట్లీస్ట్ మనకంటూ మన ప్రొఫెషన్లో కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత మన స్టాంప్ అనేది ఉండాలి. అంటే ఒక లైన్ రాస్తే అదే వీడే రాశాడరా, లేదంటే ఈమె రాసింది అనే ఒక స్టాంప్ పడిపోవాలి. సో ఆ లెగసీని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. సో నేను కూడా క్రిక్బజ్ స్టార్టింగ్ 2-3 ఇయర్స్ అంతా సరదాగా ఉంటుండే, అంత లైట్, అసలు మనం నచ్చిన ఫీల్డ్లోకి వచ్చాం, ఫుల్ అసలు మస్త్ ఎంజాయ్, హ్యాపీ అన్నట్టు ఉండేది. బట్ తర్వాత మనం ఎంత ప్యాషన్ అనుకునే ఫీల్డ్లో ఉన్నా సరే ఎప్పటికప్పుడు ఎవాల్వ్ చేసుకుంటూ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఐ థింక్ ఐ రియలైజ్ ఇట్ విత్ టైమ్. అండ్ ఇంకా ఈ పాడ్కాస్ట్ ఎంత ఇంపాక్ట్ అయిందనేది నేను ఆల్రెడీ చెప్పేశాను. సో ఇంకా ఎక్కువ చెప్పి జనాలకి బోర్ కొట్టాలని అనిపించుకోవట్లేదు. సో ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా మీకు చాలా కట్ చేయాల్సిన పాటలు చాలా ఉంటాయి, కానీ మేము అవి ఎక్కువ కట్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఒక ఫన్ క్యాండిడేట్ డిస్కషన్ అలాంగ్ విత్ ఇప్పటి వరకు జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి, మా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలనుకుని చేసిన చిన్న ప్రయత్నం. కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ మేము గిట్లు పెడితే ఇంకా అంత పాలిష్డ్ కంటెంట్ ఇచ్చేసి ఏదో మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. మార్కెటింగ్ అనే పదం వాడగానే ఇంకొక ఇది గుర్తొచ్చింది నాకు. ఏంటంటే జనరల్గా మేము పాడ్కాస్ట్లు చేసే ప్లాట్ఫామ్స్ ఏవైతే యూస్ చేస్తామో అప్లోడ్ చేయడానికి కానీ ఏవైనా సరే, మేము నిజంగా డబ్బులే కనుక మా మోటో అయి ఉంటే కనుక ఇప్పటివరకు మేము 50 ఎపిసోడ్లు చేసాం. సో ఎపిసోడ్కి వచ్చి ఒక $15-20 వేసుకున్నా ఇప్పటివరకు ఎంత అవుతుందో మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, నాకు తెలియదు నెంబర్ అది. సో అవన్నీ మేము నిజంగా అంటే స్పాన్సర్షిప్ వచ్చేలాగా సెగ్మెంట్లు అవి ఇవి యాడ్ చేసుకుంటే ఈజీగా మేము చాలా సంపాదించుకునే వాళ్ళం. కానీ మా ఉద్దేశం, నాది, రాహుల్ది, క్రికెట్ నగరం ఫ్యామిలీది, ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పుడూ మా ఉద్దేశం ఒక్కటే. అదేంటంటే మేము సంపాదించుకోవాలనుకున్నది మీ గుండెల్లో అని అలాంటి పెద్ద పెద్ద పదాలు వాడను, మీ అభిమానం మాత్రమే సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఆ అభిమానం కూడా మీరు బిజీగా ఉండే టైంలో వద్దు, మీరు సరదాగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు, లేదు ఏదన్నా కొంచెం టెన్షన్లో ఉన్నప్పుడు, అట్లాంటి టైంలో మా ప్లాట్ఫామ్కి రండి, మిమ్మల్ని నవ్వుతూ వెనక్కి పంపిస్తాం. అదొక్కటే మా ఉద్దేశం, ఇంకేమి కాదు. కరెక్ట్గా చెప్పావు రాజు. అసలు అంటే మన గోల్ ఈజ్ నెవర్ టు ఎర్న్ మనీ త్రూ దిస్. ఇది మేము చేస్తుంది, ఇది ప్యాషన్ ప్రాజెక్ట్గానే స్టార్ట్ అయింది, ఇది వ్యాపకంగానే స్టార్ట్ అయింది, అట్లానే ఉంటుంది. కానీ దీన్ని ఎంత మంచిగా చేయగలం అనే దాని మీదనే మేము హెల్ప్ అడుగుతున్నాం ఇప్పుడు. సో ఇక ర్యాపప్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా మాట్లాడేసాము, గంట దాటిపోయింది. సో బేసిక్గా మేము మా తాలూకా డొనేషన్ లింక్ మా buymeacoffee.com వాళ్ళ లింక్ ఉంది, మేము ఈ షో నోట్స్లో పెట్టాము. ప్లస్ మీరు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా చూస్తుంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా చూస్తుంటే మేము లింక్ ఇస్తాము. మా షో డిస్క్రిప్షన్లో కానీ మా సోషల్ మీడియా పేజెస్ బయోలో కానీ మీకు కనిపిస్తుంది మా లింక్. సో ఆ లింక్కి వెళ్ళి మీకు తగినంత తోచింది డొనేట్ చేయండి. క్రికెట్ నగరం బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు హెల్ప్ చేయండి. సో లిసనర్స్ అందరికీ ఇంకా అంతిమంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా పాడ్కాస్ట్ ఈ ఎపిసోడ్ పర్టికులర్గా ఫస్ట్ టైం మా పాడ్కాస్ట్లోకి వచ్చి ఈ ఎపిసోడ్ విన్న వాళ్ళకైనా, లేదు మా పాడ్కాస్ట్ ఆల్రెడీ వింటూ ఉన్న మా రెగ్యులర్ లిసనర్స్కైనా ఒక చిన్న మెన్షన్ ఏంటంటే, ఏం కాదు, మీరు ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత అరే ఇంట్రాయలు ఏదో పాడ్కాస్ట్ ఇండస్ట్రీని ఏళ్ళే పెంచి పోషిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు, అసలు ఏంటి ఏదో పాడ్కాస్ట్లో లెజెండ్స్ అయినట్టు ఏదో అంత ఇంద్రాయిల్లు అనే అనిపించవచ్చు కొంతమందికి. కానీ పాడ్కాస్ట్ ఇండస్ట్రీలో కిరణ్ ప్రభ గారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు. యూఎస్ లిజనర్స్ ఖచ్చితంగా కిరణ్ ప్రభ గారు అంటే ఎవరో మీకు అర్థమై ఉంటుంది. సో అట్లాంటి పెద్ద పెద్ద లెజెండ్స్ చాలామంది ఉన్నారు, మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, మమ్మల్ని మోటివేట్ చేసిన వాళ్ళు. మేము ఇంకా తప్పటడుగులు వేస్తున్నాం, ఈ పాడ్కాస్ట్ అనే ప్రయాణంలో ఇంకా తప్పటడుగులు వేస్తున్నాం. ఆ తప్పటడుగులు కొంచెం చక్కగా నడవాలంటే కనుక మీ చిన్న సాయం, మీ చేయి అందించండి అని అడుగుతున్నాం. సో మా ఉద్దేశం అదే కేవలం. దయచేసి ఈ ఎపిసోడ్ని వేరే విధంగా తీసుకోవద్దు, ఏదో మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్టు ఇదంతా కాదు. అల్టిమేట్గా మా ఏమైందంటే మాకు కొంచెం చెయ్యి అందించండి అని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. యా రాజు, అసలు వీ కాంట్ స్ట్రెస్ దట్ ఇనఫ్. ఇంకా చాలా మస్తు అడిగేసాము. ఇంకా మళ్ళీ అడిగితే గుడి బయట అడుక్కున్నట్టే ఉంటుంది. గుడి బయట కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే మన అడ్రస్ అనుకుని వచ్చి కొట్టినా కొడతారు. రాహుల్, కంక్లూడ్ చేసేయక. ఫస్ట్ టైం క్రికెట్ నగరం చరిత్రలో అసలు క్రికెట్ గురించి కాకుండా మేము బాగా పర్సనల్గా చేసిన ఎపిసోడ్ ఇది. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మేము మళ్ళీ బ్యాక్ టు నార్మల్ క్రికెట్ గురించే మాట్లాడతాము. దిస్ విల్ ఆల్వేస్ బీ ఏ క్రికెటింగ్ ప్లాట్ఫామ్.
సో సో ఈ దయచేసి ఎవరైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు మేము తీసుకోకపోతే క్షమించండి. ఉద్దేశించి మాత్రం ఆ పని చేయం మేము. సో ఏదో గుర్తు రాకే తప్ప. సో ఇప్పుడు ఈ మాట అనగానే నాకు గుర్తొచ్చింది. సన్ రైజర్స్ ఆర్మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు, ఫ్యాన్ గ్రూప్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తుంటారు మాకు ఫీడ్బ్యాక్తో కానీ ఎంకరేజ్మెంట్తో కానీ. అట్లానే టాలీవుడ్ ప్రాజెక్ట్ వాళ్ళతో ఒక కొలాబరేషన్ ఎపిసోడ్ కూడా చేసాము, శాండీ అండ్ చేతు. వాళ్ళు బాగా మా గురించి చాలా బాగా మాట్లాడారు. సో అట్లా మా మా వెనక నుంచి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే మాకు వినే ప్రతి ఒక్క లిజనర్ మాకు సపోర్ట్ చేసే వాళ్ళే అనుకుంటున్నాము. సో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాము, మా సపోర్ట్ పేజ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు విజిట్ చేసి అక్కడ చేయదగ్గ డొనేషన్ తోచింది ఇవ్వండి. వింటుండే క్రికెట్ నగరం. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్ విత్ రాహుల్.